ప్రాక్టికల్ లెర్నింగ్ వర్సెస్ థియరీ, ఇందులో ఏది ఎక్కువ నేర్చుకుంటే బెస్ట్ అండి? ఆ, అంటే థియరీ లేకుండా ప్రాక్టికల్ అంటే పిల్లలకి ప్రాక్టికల్ లెర్నింగ్ ఎంత ఉపయోగం అంటేనండి వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. నేను ఒక కాన్సెప్ట్ థియరీగా చెప్పాను, వాడు వింటాడు, ఒకవైపు వింటాడు, ఒకవైపు వదిలేస్తాడు. మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం. అదే చూపించండి, మీరు ప్రాక్టికల్ చేసి చూపించాం అనుకోండి, వాడికి ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. వాడితోనే చేయించండి, వాడు ఇంకా ఇంట్రెస్ట్ గా చేస్తాడు. అప్పుడు వాడు చూసింది వాడి జన్మలో వాడికి ఎప్పుడు అడిగినా కరెక్ట్ గా ఆన్సర్ చేస్తాడు. అంటే మనం వాళ్ళకి చేసి చూపించాలి. థియరీ ఒక్కటే చెప్తే పిల్లలకి సరిపోదండి. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు 6th to 10th వరకు అన్న పిల్లలు చాలా చిన్న చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళకి ప్రాక్టికల్ చేస్తే, వాళ్ళతో చేయిస్తే వాళ్ళకి సైన్స్ మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. రేపు మన ఇండియాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు. ప్రాక్టికల్స్ చేయడం స్టార్ట్ చేస్తారు, మంచి మంచి అద్భుతాలు క్రియేట్ చేస్తారు, ఫౌండర్స్ గా క్రియేట్ అవుతారు. మన ఇండియాలో స్టార్ట్అప్ ఇండియా అంటున్నాం. స్టార్ట్అప్ ఇండియా అంటే మనం ఫౌండేషన్ ఇవ్వాలి కదా, ప్రాక్టికల్ వాళ్ళతో చేయించగలగాలి. అప్పుడు మన స్టార్ట్అప్ ఇండియా వాళ్ళు ఒక హెల్ప్ గా క్రియేట్ అవుతారు. వాళ్ళే జాబ్స్ క్రియేట్ చేస్తారు ఇండియాలో.